అండ్ బ్రదర్, బీసీల ఇష్యూల్లో రాజకీయాలు తగదు, ఎస్సీల వర్గీకరణలో కూడా రాజకీయాలు తగదు. ఎందుకంటే 30 ఏండ్ల నుంచి అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి, మాదిగలు పోరాటాలు చేసి, ఆత్మాహుతులు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఎంత బీభత్సంగా యుద్ధం చేసినామో ఎంఆర్పీఎస్ సంస్థ ద్వారా కూడా అట్లా యుద్ధం చేసింది. సరే, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉన్నారా ఇంకోరితో ఉన్నారా అన్నది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మాదిగలకు న్యాయం జరగాలని ఆనాడు వర్గీకరణ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మేము పంపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం. తీర్మానం చేసి పంపడం అన్నది ఆనాడు ప్రభుత్వం చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందట ఉన్నది వాళ్ళు అమలు చేసేటటువంటి ఆస్కారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చింది. మరి అమలు చేయాలని చెప్పి, యథాతథంగా తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దండి. బీసీలకు సంబంధించి కూడా మీరు జనాభా లెక్కలు తక్కువ చేసి చూపించేటటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు దయచేసి మానుకొని సమగ్రంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుతున్నాం. 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే ఓసీలకు 15% ఇంక్రీజ్ అయింది, ఎస్సీలకు సంబంధించి 17 అట్లనే ఉంది. మీరు చెప్పినట్టుగా పారదర్శకత లేదని అంటున్నారా? ఒకవైపు మంత్రి మాత్రం 15వ తేదీలోపల స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామంటున్నారు. నేనేమంటున్నా బ్రదర్ అంటే, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అంటే ఇది అథెంటిక్ లెక్కలని చెప్తలేను, చాలా మంది మేధావులు నాతో షేర్ చేసిన డేటా నేను చెప్తున్నా. ఇదివరకు 2014లో 8% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15%గా, అంటే 13.3% హిందూ ఓసీ, 2% ముస్లిం ఓసీ కలిపి 15.3% అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం నిన్న లెక్కలు చెప్పడం జరిగింది. ఓకే, ఒక నిమిషంకి యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ ఓసీల జనాభా 8 నుండి 15 పెరిగిందంటే మరి బీసీల జనాభా కూడా అంతే పెరగాలి కదా, ఎస్సీల జనాభా కూడా అంతే పెరగాలి కదా, ఎస్టీల జనాభా కూడా పెరగాలి కదా. ఒకటే గ్రూప్ పెరిగి మిగతా వాళ్ళు పెరగకుండా ఎందుకుంటారు? నేనేమంటున్నా, తెలంగాణ బిడ్డలంతా మన వాళ్ళు, అందరికి అవకాశాలు రావాలి. హృదయం సాఫ్గా ఉంటే లెక్కలు కరెక్ట్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ హృదయం సాఫ్గా లేదని చెప్పడానికి ఇది నిదర్శనం. నేను అందుకే ఏమంటున్నా, నెపం మళ్ళీ మన మీద నెడతారు రాజకీయంగా. కాబట్టి నేను బీసీ బిడ్డల తరఫున కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఒకటే కోరుతున్నాను, పోనీ నువ్వు చెప్పిన కాకి లెక్కనే ప్రస్తుతానికి ఒప్పుకుందాం. అంటే 56.3% వస్తుంది. 56.3% మా వాటా మాకిచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. తర్వాత కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ డేటాను శుద్ధి చేయండి. ఎందుకంటే కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు, రేపు విద్యా అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, ప్రభుత్వ పథకాలు ఉంటాయి. కాబట్టి డేటా ఎప్పటికైనా కరెక్ట్గా ఉండాల్సిందే.